ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని విందాం. మరి దావీదు కీర్తనలు 54వ అధ్యాయము 4-5 మాటలు చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించెను. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛాత్మనైన బలులను నేను నీకు అర్పించెదను. 4వ మాట మొదటి లైన్ చదువుతున్నాను. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. నిజంగా మన జీవితాల్లో ప్రభు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ప్రభు మన జీవితాల్లో సహాయకుడిగా లేకపోతే మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి శత్రువులు, అనగా కొంతమంది గిట్టిన వారు ఉంటారు, కొంతమంది కావాలని మన మీద పగబట్టిన వారు ఉంటారు. మరి కొన్నిసార్లు మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు సాతానుడే అటువంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తాడు. ఇక్కడ కూడా దావీదు జీవితము దేవునికి యథార్థంగా మరి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక సంఘటన, ఒకానొక సమయములో జరిగినటువంటి సిచ్యువేషన్లో రచించినటువంటి మాటలే ఇవి. ఏం జరిగిందంటే, వాస్తవానికి సౌలు మరి ఏ రోజైతే ఆ యొక్క ఫిలిస్తీని చంపేశాడు, ఎవరిని గాతువాడైనటువంటి గొలియాతును చంపేశాడు, ఆనాటి నుండి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సౌలుకి 1000 కొలదిగాను, దావీదుకి 10,000 కొలదిగాను అని ఎప్పుడైతే స్తుతులు చెప్పేశారో ఆనాటి నుండి సౌలు జీవితంలో దావీదు మీద పగబట్టేశాడు. అనేక పర్యాయములు అనేక రకాలుగా దావీదుని చంపాలని ఆలోచించాడు, ప్రయత్నించాడు. కానీ దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలు రాజు అయినప్పటికీ కూడా ఏం చేయలేకపోయాడు. ఇదే సిచ్యువేషన్ ఒకరోజు దావీదును చంపుదామని అనేకమైనటువంటి పన్నాగం పన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, సౌలు వెంటబడుతూ దావీదును అటువంటి సమయాల్లో జీపు అనేటువంటి ఒక అరణ్యములోకి పారిపోతాడు. మీరు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మరి 14 నుండి చివరి వరకు రాయబడినటువంటి మాటలే ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. 54వ కీర్తనలో జీపు అరణ్యములో ఒంటరిగా పారిపోతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. బిక్కుమనేటువంటి జీవితము. సౌలు చూస్తే రాజు, దావీదు చూస్తే ఒంటరివాడిగా ఉన్నాడు. కానీ వారిలో ఒంటరి వారైనను వాడు 10,000 మంది అవుతాడనేటువంటి దేవుని వాగ్దానము దావీదు జీవితంలో నెరవేర్చబడింది. ఆ యొక్క జిఫీయులు అనేటువంటి ఆ ప్రాంతపు వారు దావీదును ఆదరిస్తారు. ఆదరించినట్టే ఆదరించి మళ్ళా వాళ్ళే జీపు అరణ్యములో దావీదు ఉన్నాడనేటువంటి సమాచారము సౌలుకు తెలియజేస్తారు. సౌలుకు తెలియజేయబడడంతో అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా ప్రిపేర్ చేస్తాడు. ఎలాగైనా జీపు అరణ్యములో దావీదును చంపాలని ఒక గొప్ప పన్నాగంతో జీపు అరణ్యంలోకి వచ్చేసాడు. కానీ దేవుడు గొప్పవాడు. ఆ యొక్క మాటలు కొంతమంది జిఫీయులు దావీదుకు చెప్పేశారు, సౌలు వచ్చేస్తున్నాడు అనేటువంటి విషయం. కాబట్టి ఆ జీపు అరణ్యం నుండి మాయోను అరణ్యమునందు వెళ్ళిపోయాడు. ఇంకా ఇది డెడ్ ఎండ్. ఇంకా ఆ ప్రదేశంలో ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇంకా వీలు లేదు. ఇక్కడ ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే, అయితే దేవుడు కాపాడాలి, లేకపోతే సౌలు చేతిలో చనిపోవాలి. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దావీదు విశ్వాసం బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సౌలు సైన్య సమూహముతో దావీదుని చంపడానికి వచ్చేస్తున్నాడు. ఇదిగో ఆల్మోస్ట్ అప్రోచ్ అయిపోయాడు. ఇంకా దావీదుకు నో ఆప్షన్ అన్నప్పుడు సౌలుకి ఒక స్వరము లేకపోతే ఒక కబురు వచ్చింది. ఇదిగో ఫిలిస్తీన్లందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చేస్తున్నారు అనేటువంటి ఒక కబురు వచ్చేసింది. ఓ, దావీదుని చంపాలని అనుకున్నాడు, ఒక్కసారి వెనుదిరిగిపోతున్నాడు. నా దేవుడు గొప్పవాడు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మరి 91వ కీర్తనలో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీ వద్దకు రాదు. ప్రతి అపాయము నుండి రక్షించు దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. సౌలు ఆ మాటలు విన్నప్పుడు సైన్యాన్ని అంతటిని పట్టుకొని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అట్టి రీతిగా దావీదును రక్షించి
దేవుని మహిమకరంగా వాడుకున్నాడు. అందుచేత అటువంటి సమయంలో రచించినటువంటి ఈ యొక్క కీర్తన ఏంటంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, మనుషులను నమ్ముకున్నాను, వాళ్ళు సహాయం చేయలేదు. ఇదిగో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నమ్ముకున్నాను, వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు మాత్రమే మనలను రక్షించగల సమర్థుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి, ప్రభువా నా పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నా యొక్క స్థితిగతి ఏమున్నా, శత్రువు ఉరుము వల్ల నా మీద పడుతున్నప్పటికీ కూడా ఆ రోజు దావీదును కాపాడిన దేవుడవు, నీవు నన్ను కాపాడగల గొప్ప దేవుడు. పాపము శాపము నా జీవితాల్లో వచ్చేసింది ప్రభువా, అయినప్పటికీ ప్రభా అన్నింటిలో ప్రభా నేను ఒంటరి అయి ఉండి దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. నువ్వు అడ్డొచ్చి నన్ను కాచి కాపాడే ప్రభా, నీవే నాకు సహాయకుడవు. నీ సహాయం వల్లే నేను సైన్యాన్ని జయిస్తాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను. ప్రార్థన చే, దేవుడు నీ జీవితాల్లో నా జీవితాలలో దావీదు వల్లే గొప్ప కార్యాలు చేయనుగాక. దేవుడి ఈ మాటలు దీవించి ఆశ్రయ ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయండి. పరిశుద్ధ మహాగణుడ మహోన్నతుడ వందనాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో దావీదు చెప్తున్నాడు, ఇదిగో నీవే నా సహాయకుడవు. ఒంటరితనంలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, నో సపోర్ట్. రాజు సైన్యమునంతటిని పట్టుకొని వచ్చేస్తున్నాడు. మరణమే, కానీ మరణము తప్పించుట యెహోవా వశము గనుక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దావీదు జీవితాలు చేసిన దేవుడవు మా జీవితాల్లో కూడా చేసావు. ఎవరైతే ఇటువంటి ప్రభా గొప్ప అద్భుతాలు, అక్షర కార్యాలు ప్రభా జీవితాల్లో కోరుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా మీరే సహాయకుడు అండి. గొప్ప కార్యాలు జరిపించి మీరే ఘనత కీర్తి పొందవచ్చుందని మా ప్రియ కుమారుడైన నజరైనటువంటి స్నాన సమస్తమును పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.